ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, ఈ రోజున మనం మన ఇంట్లో ఉండే వస్తువులతో అద్భుతమైన ఫలితాలు ఎలా పొందాలి, ఎలాంటి ఫలితాలు మనం ఎలా చేస్తే వస్తాయో తెలుసుకుంటున్నాం. డబ్బులు ఖర్చు కాకుండా మనందరికి మనంగా చేసుకోగలిగే ప్రయోగాలని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం పిడికెడు ఉప్పుతో అదృష్టవంతులు కావాలంటే ఏం చేయాలి, అలాగే పిడికెడు ఉప్పుతోనే మనం ధనవంతులు కావాలంటే ఏం చేయాలి, ఈ రెండు విషయాల మీద ఈరోజు మనం చెప్పుకుందాం. చాలామంది మిత్రులు నాకు మెయిల్స్లో, శ్రీనివాస్ గారు, మా ఇంట్లో మేము చేసుకోగలిగేది ఏదన్నా ఉపాయాలు తెలియచేయండి అని చాలామంది మిత్రులు మెయిల్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఉప్పుతో ప్రయోగాల గురించి వీడియోలు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఉప్పుతో ఈ విధానంగా చేయడం వల్ల, అంటే మనం అంతకుముందు కల్లుప్పు గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మెథడ్ సాల్ట్ కూడా దీంట్లో వాడుకోవచ్చు ఈ ప్రయోగంలో. మిత్రులారా, మీకు నా వీడియోలు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రెండోది, ఇలాంటివి మూఢనమ్మకాలు, ఇలాంటివి వేస్ట్ అనుకునేవారు మాత్రం ఇక్కడితో వీడియో చూడటం ఆపేసి క్లోజ్ చేసేయండి. ఎందుకంటే నమ్మిన వారు మాత్రమే ఇలాంటివి చేసుకోవడం ప్రయత్నం చేయండి. నమ్మకం లేకపోతే ఇలాంటి విషయాల్ని పక్కన పడేయండి. ఎందుకంటే ఇది మన పూర్వీకులు మనకి చాలా అద్భుతమైన విషయాలు, నేచర్లో ఉండే వస్తువులతో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడడం జరిగింది. ఆ నేచర్ నుంచి వచ్చినదే ఉప్పు మన జీవితంలో భాగం. ఈ ఉప్పుతో ఎన్ని రకాలైన తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తారో మీ అందరికీ తెలుసు. ఈ ఉప్పుని మనం వాడుకోవడం వల్ల మనకి ఏదైతే పనులు కావాలో ఆ పనులన్నీ కూడా అవుతాయని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం ఈ ఉప్పుతో ఏ విధంగా చేస్తే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్, మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు చేస్తున్న పనిని, అలాగే వచ్చే ఆదాయాన్ని ముందే లెక్క వేస్తూ ఉంటారు. ఇంత చేస్తే ఇంత వచ్చేస్తుంది, ఆ పని వల్ల నాకు ఇంత డబ్బు వస్తుంది, ఇంత ధనం వస్తుంది కానీ అని ముందే ఊహల్లో తేలుతూ లెక్కలు వేస్తూ ఉంటారు. ఆ లెక్కలు వేసిన తర్వాత నిజంగా పని స్టార్ట్ అవడం ఆగిపోతుంది, పని ఆగిపోతుంది. తర్వాత చేయాల్సిన దానికంటే కూడా ఆ పనికి ఏదైతే మనం ఖర్చు పెడదాం అనుకుంటామో అంతకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. అలాంటి సమస్య నుంచి బయటపడడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక శనివారం నాడు మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇలా పిడికిల్లో ఉప్పు తీసుకోండి. ఇలా ఉప్పు తీసుకొని మీరు కుడి చేతిలో తీసుకోండి. ఇది కుడి చేతిలో తీసుకోండి, ఎడమ చేతిలో కాదు, కుడి చేతిలో తీసుకోండి. కుడి చేతిలో తీసుకొని పిడికిలు అలా మూయండి. మీ దేవతా మందిరంలో కానీ, మీ ఇంట్లో ఎక్కడైనా పూజ చేసుకునే ప్రదేశంలో కానీ, దేవుడి పటం ముందు, మీ ఇష్టదైవం ముందు నిలబడి ఇలా పిడికిల్లో ఉప్పు తీసుకొని, దీంట్లో కల్లుప్పు తీసుకోవచ్చు, మెత్తటి ఉప్పు అయినా తీసుకోవచ్చు. చేత్తో ఇలా పట్టుకొని ఒక 5 నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. 5 నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. ఏంటంటే, ఏదైతే మీరు చేస్తున్న పని పూర్తవడం లేదు, ఆ పని పూర్తవుతుంది. అలాగే ఏదైతే మనకు తెలియకుండానే మన మీద పనిచేస్తున్న నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము, డబ్బులు ఇవ్వాలి, రావడం లేదు. అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర ఫైల్స్ ఆగిపోయాయి, అవడం లేదు. వారైనా సరే ఉప్పుని ఇలా చేత్తో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని, నాకు ఈ పని కావాలి, ఇది కావాలనుకొని ఉప్పుని ఒక 5 నిమిషాల సేపు చేత్తో పట్టుకొని, ఈ ఉప్పుని మీరు ఏం చేస్తారంటే 5 నిమిషాలు అయిన తర్వాత తీసుకువెళ్ళి షింక్లో కానీ టాయిలెట్లో కానీ పడేయండి. అర్థమైంది కదా? ఉప్పుని, ఇది కళ్ళు ఉప్పు అయినా చేయొచ్చు, ఇలాంటి మెత్తటి ఉప్పు అయినా చేయొచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు మీ అదృష్టాన్ని అంటే దురదృష్టం తొలగిపోయి మీ అదృష్టాన్ని మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉప్పుకి అలాంటి శక్తి ఉంటుంది. అంటే
ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తగ్గించి మనకి పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేస్తుంది. ఈ తర్వాత చేతులు కడుక్కొని మీ పని మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఉపాయం. అలాగే మీరు ఎవరైనా సరే ఇంట్లో అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ అలాగే భార్యాభర్తలు కానీ ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుందండి. ఇంటి వాస్తు బాగోలేదండి, ఇంటి వాస్తుని బాగు చేసుకునే పరిస్థితి లేదండి, అద్దింట్లో ఉంటున్నామండి. ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఇలాంటి మెత్తటి ఉప్పు తీసుకొని మీరు ఉప్పుని ఎప్పుడూ కూడా అంటే ప్లాస్టిక్ కంటైనర్లో కాకుండా గాజు కంటైనర్లో కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో వాడటం వల్ల ఏమవుతుందంటే నకారాత్మక శక్తి తొందరగా మనని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఉప్పుని ఎప్పుడు కూడా గ్లాస్లోనూ లేకపోతే పింగాణి దాంట్లోనూ కూడా ప్రయత్నం చేయండి. కాస్త ఉప్పుని తీసుకోండి. ఒక పిడికిడి తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఒక కవర్లో కానీ పేపర్లో కట్టండి. ముందు మూటగా కట్టేసి చిప్పు బ్యాగులు దొరుకుతాయి కదా ప్లాస్టిక్ కవర్లు, అలాంటి కవర్లో పెట్టి మీ బాత్రూంలో కానీ అలాగే మీ టాయిలెట్లో కానీ లెట్రిన్లో కానీ విండోస్ ఉంటాయి కదా, విండోలో పెట్టండి. మీకు ఏదైతే మీ ఆలోచనలో నకారాత్మక శక్తి ఇబ్బంది పెడుతూ ఉందో, కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు అవుతున్నాయో ఆ గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉప్పుని మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈరోజు ఆదివారం పెట్టారనుకోండి, నెక్స్ట్ వచ్చే ఆదివారం నాడు మళ్ళీ ఉప్పు పెట్టాలి. ఆదివారం నాడు సాయంత్రం ఆ ఉప్పు ఏదైతే మరి పేపర్లో కట్టి పెట్టాం కదా, ఆ ఉప్పుని తీసి టాయిలెట్లో పడేయండి లేదా షింకులో పడేసేయండి. బయట ఎక్కడ పడేయాల్సిన అవసరం లేదు. ఇలా వారం మీరు ఒక పిడికెడు ఉప్పుతో మీరు ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోయి మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోయి కుటుంబంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో పనులు అన్నీ అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు అంటే అనవసరమైన విషయాల మధ్య విపరీతమైన గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి గొడవలు కూడా తగ్గిపోతాయి. ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనం అంతకుముందు కూడా తెలుసుకున్నాం. ఇంకొక ఉపయోగం మీకు చెప్తాను నేను. ఈ ఉప్పుతోనే మనం ఎలా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని తగ్గించుకోవాలో చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నారు అంటే కుటుంబం మొత్తం కూడా వేరే ఊరికి కానీ పుణ్యక్షేత్ర దర్శనానికి కానీ వెళ్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో మీరు ఊరు వెళ్ళే ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ అంటే మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది కంటైనర్ చూపిస్తున్నాను. ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే సగం వరకు నీళ్లు పోయండి. ఆ నీళ్లు పోసి ఏదైతే సగం 2 అంగుళాలు పోసారనుకోండి, దాంట్లో కొంత ఉప్పుని మెత్తటి సాల్ట్నైనా పర్వాలేదు, లా ఉప్పునైనా పర్వాలేదు, ఒక 2 అంగుళాలు నీళ్ళు పోస్తే 2 అంగుళాలు ఉప్పు వేయండి. ఉప్పు వేసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కదా, మీ గుమ్మం లోపల పక్కన అంటే తలుపు తీస్తే తగలకుండా ఉండే విధంగా ఒక పక్కన పెట్టి వెళ్ళండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు కానీ నకారాత్మక శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు అలాంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. ఇది ఊరు వెళ్తున్నప్పుడు చేసుకోవాల్సిన ఉపాయం. మనం అంతకుముందు కూడా లవంగాల్ని ఉప్పులో వేసి చేసుకుంటే ఫలితాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే ఇది ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ ఉప్పు పోసిన గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని షింక్లో కడిగేసేసుకోండి. మళ్ళీ గ్లాస్ మామూలుగా వాడుకోవచ్చు. ఇంకొక ఉపాయం చెప్తాను మీకు నేను. ఈ ఉపాయం ఏంటంటే భార్యాభర్తల మధ్య అనవసరమైన విషయాలకి గొడవలు అవటం, అంటే ఆర్థిక విషయాలు కాకుండా వేరే వాళ్ళ అంటే మీ అమ్మ అలా, మీ నాన్న ఇలా, లేకపోతే మీ అక్క ఇలా, మీ చెల్లి ఇలా, మీ అన్నయ్య ఇలా, మీ తమ్ముడు ఇలా, ఇలాంటి విషయాలతో గొడవలు వస్తుంటాయి కొంతమందికి. వారి భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ బెడ్రూమ్లో ఎక్కడైనా అలమర ఉన్నా అంటే మీరు ఎక్కడైతే నిద్రపోతున్నారో ఆ ప్రదేశంలో ఇలాంటి గాజు బౌల్ ఒకటి తీసుకోండి. గాజు బౌల్ తీసుకొని దాంట్లో కల్లుప్పు ఆ గాజు బౌల్ నిండా నింపండి. దాంట్లో మీరు 4
లవంగాయలు, 4 మిరియాలు ఆ బౌల్లో వేయండి. వేసి ఆ బౌల్ మీద మీరు ఒక ఎర్రటి క్లాత్ చూపిస్తాను మీకు. ఇది ఇలాంటి క్లాత్ని ఇలా మూత వేసేసి కట్టేసేయండి, దారంతో కట్టేసేయండి. కట్టేసి పక్కన పెట్టండి. ఏం జరుగుతుందంటే భార్యాభర్తలు అనుకోండి, మీ మధ్య చక్కని ఆకర్షణ కలుగుతుంది. అలాగే ఇద్దరు కూడా ఒకరు సహాయం చేసుకుంటారు. సహాయం చేసుకొని మీ కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. ఒక పిడికెడు ఉప్పుతో ఇంత అద్భుతమైన ఫలితాలని మనం పొందవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఉప్పుతో ఇంకా ఎలాంటి ఫలితాలు పొందాలో చెప్తాను. మిత్రులారా, వీడియో పూర్తిగా చూడటం ప్రయత్నం చేయండి, స్కిప్ చేయమాకండి. చేస్తే మీకు ఈ పాయింట్స్ అర్థం కావు. అంతకుముందు నేను 1-2 పాయింట్స్ చెప్పేవాడిని. ఏమవుతుందంటే అప్పటికి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు పూర్తి వీడియో చూసినట్లయితేనే మీకు నేను చెప్పిన ఏదైతే వివరంగా చెప్పానో అది అర్థమవుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాతో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎలాంటి పదార్థంతో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తూ ఉంటాను. అలాగే ఇది మీరు ఏ రోజున చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది మీకు నేను చెప్పడం జరిగింది. మళ్ళీ 1-2 సార్లు వీడియో అర్థం కాకపోతే చూడండి, అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. రెండోది, ఏదైతే ఉప్పుని బయటపడేయాల్సిన అవసరం లేదు. మీ బాత్రూమ్ సింక్లోనో చికెన్ సింక్లోనో పడేసుకోవచ్చు. భార్యాభర్తలు బెడ్రూమ్లో పెట్టుకున్న ఉప్పుని కూడా మీరు చక్కగా ఒక వారం తర్వాత, అంటే ఆదివారం పెడితే మళ్ళీ ఆదివారం నాడు తీసేసి కొత్త ఉప్పుని ఫిల్ చేసుకుంటూ ఉండండి. అలాగే మిరియాలని, లవంగాలను కూడా డస్ట్బిన్లో పడేయండి. ఎర్రటి క్లాత్ ఉంది కదా, ఈ ఎర్రటి క్లాత్ని కూడా డస్ట్బిన్లో పడేసేయండి. ఇలా చేస్తూ ఉంటే మీ కుటుంబంలో డబ్బులు ఖర్చు కాకుండానే, ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా మీ అందరికి మీరుగా మీ ఇంట్లో ఒక అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు. ఉప్పుకి అలాంటి నెగిటివ్ ఎనర్జీని పంపించేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే గుణం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.